హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కాల్ మీ ఫోర్ యాప్ టెలిగ్రామ్ గ్రూప్లో షేర్ చేశాను, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశాను, వాట్సాప్లో కూడా షేర్ చేశాను. ఖచ్చితంగా అయితే కాల్ చేయండి ఐడితో, మీకు ఏమన్నా రెజ్యూమ్లు కానీ ఏదైనా కావాలన్నా. సో ఇక ఈ రియల్ టైం ప్రాజెక్ట్స్ సంబంధించిన ప్లేలిస్ట్ అన్నీ ఉన్నాయండి ఇందులో. ఇక టెలిగ్రామ్ గ్రూప్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు ఫుల్ స్టాక్ డేటా సైన్స్ ఏఐ గురించి రోడ్ మ్యాప్ చెప్పండి సార్ అంటే ఫుల్ ఇన్ఫర్మేషన్ కావాలి, ఏం టాపిక్స్ నేర్చుకోవాలి ఏంటి అని చెప్పేసి డేటా సైన్స్ ఏఐకి అడగటం అయితే జరిగిందనమాట. దాని గురించి అయితే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. సో ముందుగా చూసుకుంటే దానికి కావాల్సింది మ్యాండేటరీ రిక్వైర్మెంట్ పైథాన్లో వచ్చేసరికి బేసిక్స్ ఉంటాయండి. సో ఆ బేసిక్స్ అన్నీ మీరు నేర్చుకోవాల్సింది. ముఖ్యంగా వచ్చేసరికి పాండాస్ ఒకటి, నంపై ఒకటి, మ్యాట్ ప్లాట్స్ లైబ్రరీ ఒకటి, సీబోన్ ఒకటి, సైపై ఒకటి, స్టేట్ మోడల్స్ ఒకటి, ఊప్స్ కాన్సెప్ట్స్ ఒకటి, డేటా టైప్స్, మళ్ళీ ఇంకా వచ్చేసరికి పైథాన్ ప్రొడక్షన్ లెవెల్, పిక్లింగ్, అన్పిక్లింగ్ అని ఉంటాయి అన్నమాట. వీటన్నిటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక దీని తర్వాత మ్యాథమెటిక్స్ కూడా యూజ్ అవుతుంది కాబట్టి డేటా సైన్స్లో. సో ఇందులో మీరు నేర్చుకోవాల్సిందల్లా సెట్ థియరీ, కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, డిస్ట్రిబ్యూషన్స్, లీనియర్ ఆల్జిబ్రా, యూక్లిడియన్ డిస్టెన్సు, మన్హాటన్ డిస్టెన్సు, క్యాల్కులస్, ఇండైజెస్, లాగరిథమ్స్ ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ లేనిది మనకు రాదనమాట. ఇక దీని తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్. ఇది డేటా సైన్స్లో వెరీ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో స్టాటిస్టిక్స్లో వచ్చేసరికి మీరు టైప్స్ ఆఫ్ డేటా ఎలా ఉంటుంది, సెంట్రల్ టెండెన్సీ మెజర్స్ ఎలా, లేకపోతే డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్ గురించి, సిమెట్రీ గురించి, స్ప్రెడ్ గురించి, వాటి మెజర్మెంట్స్, లేకపోతే వేరియబిలిటీ మెజర్మెంట్స్, డేటా మెజర్మెంట్ వేరియబుల్ లెవెల్స్, మళ్ళీ ఇంకా వచ్చేసరికి ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషను, కోరిలేషన్స్, టేబుల్ కోరిలేషన్స్, రిగ్రెషను, కోలీనియారిటీ ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటు ఇంకా బయాసు, వేరియన్సు ఈ మెషిన్ లెర్నింగ్లో ఉపయోగపడతాయి. ఇవన్నీ కూడా ఎంట్రోపీ అంటే ఏంటి, ఇన్ఫర్మేషన్ గెయిన్ అంటే ఏంటి, సర్ప్రైజ్ అంటే ఏంటి, లాస్ ఫంక్షన్ ఏంటి, కాస్ట్ ఫంక్షన్ ఏంటి, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఇందులో వస్తాయి. ఇక దీని తర్వాత వెరీ ఇంపార్టెంట్ ఎస్క్యూఎల్. సో ఇందులో కేస్ గురించి, కాన్స్టెంట్ గురించి, క్రూడ్ ఆపరేషన్స్ తెలుసు కదా, క్రియేటు, అప్డేటు, డిలీటు, వీటి గురించి, రికవరీ గురించి ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక ఎస్క్యూఎల్ లాంగ్వేజెస్, కమాండ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, క్లాజ్ అని, ఆపరేటర్స్ అని, వైల్డ్ కార్డ్ క్యారెక్టరిస్టిక్స్ అని, అగ్రిగేట్ ఫంక్షన్స్ అని, ఎస్క్యూఎల్ జాయిన్స్ ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక దీని తర్వాత వెరీ ఇంపార్టెంట్ పవర్ బిఐ, డేటా సైన్స్ అనమాట, డేటా అనలిటిక్స్ అంటారు దీన్ని. సో ఇక్కడ మీరు విజువలైజేషన్ పార్ట్ నేర్చుకోవాలి. గ్రూపింగ్ అంటే ఏంటి, హీరార్చీసు, ఫిల్టర్సు, క్వైరీసు, అదే పవర్ క్వైరీ అంటారు, పవర్ క్వైరీ, ఎడిటరు, లేకపోతే డాక్స్ ఫంక్షన్స్ ఇవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది ఆ పవర్ బిఐలో, విజువలైజేషన్ సంబంధించింది కాబట్టి. సో ఆ తర్వాత ఇక ఈడిఏ అండ్ మెషిన్ లెర్నింగ్ అనమాట. ఇందులో ఈడిఏ గురించి, డేటా విజువలైజేషన్ గురించి, లేకపోతే మెషిన్ లెర్నింగ్ ఎలిమెంట్స్ ఏంటి, డేటా ప్రాసెసింగ్ ఎలా చేస్తారు, రిగ్రెషన్ అంటే ఏంటి, ఇక్కడ మెషిన్ లెర్నింగ్ క్లాసిఫికేషన్, వాటి క్లాసిఫికేషను, ఇక వాటి క్లస్టరింగ్ అంటే ఏంటి, వాటి అసోసియేషన్ రూల్స్ ఏంటి, ఇక రికమెండేషన్ ఇంజిన్స్ అని అదొక టాపిక్ ఉంటుంది. ఇక టైం సిరీస్, ఫోర్కాస్టింగ్ వెరీ ఇంపార్టెంట్. సో మోడల్ సెలెక్ట్ చేయటం ఇవన్నీ కూడా, మెషిన్ లెర్నింగ్ పైప్ లైను, మెషిన్ లెర్నింగ్ మోడల్ డిప్లాయ్మెంటు అది ఫ్లాస్క్లో, ఇదంతా కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. దీని తర్వాత డీప్ లెర్నింగ్ అని ఉంటుంది. ఇందులో టెన్సార్ ఫ్లో ఫ్రేమ్వర్క్ వెరీ ఇంపార్టెంట్, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ వెరీ ఇంపార్టెంట్, ఆ తర్వాత పైటార్క్ లైబ్రరీ కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది, ఆ తర్వాత రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇమేజ్ ప్రాసెసింగ్ బేసిక్స్, లేకపోతే సిఎన్ఎన్స్ అంటే కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్స్, వీటి గురించి తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇక దీని తర్వాత రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. మీకు తెలుసు కదా 3 రకాలుగా ఉంటుంది లెర్నింగ్ టెక్నిక్స్ అనేది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో అవన్నీ కూడా మీరు ఇందులో నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇక ఏఐలో వచ్చేసరికి జెమినీ ఏఐ మీరు యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ జెమినీ ఏఐ మీదే వర్క్ అవుతుంది. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత ఈ జెమినీ ఏఐ గురించి నేర్చుకుంటారు. ఆ తర్వాత మెషిన్ లెర్నింగ్ గురించి అయితే అజ్యూర్ మెషిన్ లెర్నింగ్ గురించి నేర్చుకుంటారు అనమాట. ఓవరాల్గా అయితే ఇదండి నాకు తెలిసి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.